నా ధార్మిక మిత్రులారా, రండి ఫస్ట్ మనము మనసు గురించి తెలుసుకుందాం. నఫ్స్, దీన్ని అరబీలో ఏమంటారంటే నఫ్స్, తెలుగులో మనసు. ప్రతి మనిషి యొక్క మనసు, హృదయము ప్రకృతి పరంగా 3 రకాల గుణాలతో ఉంది. 3 రకాల గుణాలు ఉన్నాయి. ఒకటి నఫ్సే అమ్మారా, నఫ్సే లవ్వామా, నఫ్సే ముత్మయిన్నా. ఈ 3 గుణాలు అన్నమాట మన మనసుకు ప్రకృతి పరంగా సహజ సిద్ధంగా ప్రతి మనిషిలో ఈ 3 గుణాలు ఉంటాయి. సందర్భానుసారం సమాజ వాతావరణ ఏదైతే మాహోల్ ఉంటుందో, ఏదైతే వాతావరణం ఉంటుందో దాని ప్రభావం మనపై పడితే రకరకాలుగా మారుతూ ఉంటుంది. చూడండి, నఫ్సే అమ్మారా ఆంతర్యంలో జనించే దుష్ప్రేరణలు, చెడు తలంపులు, రాక్షసత్వం, ఏవైతే ఇటువంటి ఆలోచనలు ఉంటాయో ఎవరికైనా అతని యొక్క ఈ గుణం కలిగి ఉన్న వ్యక్తి ఇటువంటి నఫ్సే అమ్మారా ఎవరిలోనైతే ఉంటుందో అతని యొక్క ఆలోచన ఎప్పుడు కూడా చెడు వైపునకే ఉంటుంది. చెడులో మునిగి తేలుతూ ఉంటాడు. అలా ఇన్న నఫ్సల అమ్మారతుం బిస్సు, నిశ్చయంగా నఫ్సే అమ్మారా చెడు వైపుకే పురిపులుపుతూ ఉంటుంది. చెడులోనే ఉంటాడు. చెడును చెడుగా భావించడు. చెడు పాపం చేసి రుచిని పొందుతాడు. లద్దత్ అతనికి దొరుకుతుంది, రుచి దొరుకుతుంది. అందులో అతడు శాంతిని చూసుకుంటాడు. ఇది నఫ్సే అమ్మారా, చాలా భయంకరమైనది ఈ గుణం. 2 నఫ్సే లవ్వామా. దీని గురించి అల్లాహ్ ఖురాన్లో ఏమంటున్నారు? వలా ఉక్సిము బిన్ నఫ్సిల్ లవ్వామా, ఇంకా నేను తనను తాను నిందించుకునే ఆత్మపై ప్రమాణం చేస్తున్నాను. ఈ నఫ్సే లవ్వామా ఎలాంటిదంటే అంతర్మదనం. అంటే ఏదైనా మంచి, ఇప్పుడు చూడండి ఉదాహరణకు మంచి చెడు రెండింటి విషయాల్లో కూడా మనల్ని ప్రశ్నిస్తుంది. జమీర్ అంటారు దాన్ని. తెరా జమీర్ జిందా నహీ క్యా అంటే నీ యొక్క లోపల ఉన్న ఏదైతే మనసు ఉందో అది నువ్వు తప్పు చేస్తే అది నేను ఇది చెయ్యకుండా ఉండాల్సింది. అరే నేను నమాజ్ ఎందుకు వదిలిపెట్టాను, నిన్ను ప్రశ్నిస్తూ ఉంటుంది. నిన్ను ప్రశాంతంగా కూర్చోనివ్వదు నఫ్సే లవ్వామా ఎవరిలోనైతే ఉంటుంది. అదేవిధంగా మంచి సత్కార్యం చేయకుండా ఆ సమయాన్ని మనం దూరం చేస్తే అరే నేను నమాజ్ చేయకుండా వదిలేశానే, లేక తప్పు చేసి ఈ తప్పు ఎందుకు చేశాను అని మన లోపల మన యొక్క నఫ్స్ ఏదైతే ఉందో నఫ్సే లవ్వామా అది అంతర్మదనం. మనల్ని ప్రశ్నిస్తుంది, మనల్ని విమర్శిస్తుంది. నువ్వు ఇది చేయకుండా ఉండాల్సింది, నువ్వు ఇది చేయాల్సింది. ఇది నఫ్సే లవ్వామా. ప్రతి ఒక్కరిలో కూడా ఇది మనం గమనించే ఉంటాం. 3వది నఫ్సే ముత్మయిన్నా, తృప్తి పొందిన ఆంతర్యం, తృప్తి చెందిన మనసు అన్నమాట. అంటే మంచి జరిగినా అల్హమ్దులిల్లా, 1వ తారీఖు జీవితం రావాలి, ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. అవి వస్తే వెంటనే అది ఏమవుతుంది, సమస్యలు ఆ ఖర్చులన్నీ సులభతరంగా తీరిపోతాయి. మన స్నేహితుల్లో ఒక స్నేహితుడికి 1వ తారీఖు వచ్చింది, మనకి రాలా. ఆ వచ్చిన వ్యక్తి ఏ విధంగానైతే జీతాన్ని పొంది అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుతాడో అదేవిధంగా ఎవరిలోనైతే నఫ్సే ముత్మయిన్నా ఉంటుందో ఆ వ్యక్తి ఆలస్యంగా ఉన్నా అదే సంతృప్తి ఉంటుంది. ఏ సంతృప్తి అయితే అతనికి లభిస్తుందో, నఫ్సే ముత్మయిన్నా ఎవరిలోనైతే ఉంటుందో అతడు మంచి జరిగినా ఒకవేళ కష్టం వచ్చినా అల్హమ్దులిల్లా తృప్తి. ఎందుకని? అల్లాహ్ ఫైసలా, అల్లాహ్ యొక్క ఇష్టానికి అతడు సరెండర్ అయిపోతాడు. అల్లాహ్ ఇష్టమే నా ఇష్టం, అల్లాహ్ ఏదైతే నా జీవితం చేస్తాడో అదే నాకు ఇంకా రాజీ అయిపోతాడు. నఫ్సే ముత్మయిన్నా. అల్లాహ్ తఆలా దీని గురించి అల్లాహ్ ఏమంటున్నారు? యా అయ్యతుహన్ నఫ్సుల్ ముత్మయిన్నా, ఓ ప్రశాంతత చెందిన మనసా,